ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలు వచ్చి నేను పీక్తా ఏక్తా అని మాట్లాడు ఎంతవరకు రైటో నాకు అర్థం కావట్లేదు. ఏం పీక్తావు నువ్వు? అల్వాలు వచ్చుంటా అంటున్నావు, సిరిసిల్లకు నాకు రారాదా? అరే నేను గుండాయిజం అంటున్నావురా. గుండాయిజం చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని, అడ్వకేట్ కుటుంబాన్ని మిట్ట మధ్యాహ్నం మంత్రిలా నరికి చంపిన ఘనత నీ పార్టీకి దక్కింది. నువ్వు ఇలా మాట్లాడుతా ఉన్నావు. దళితులను ఉష్క మాఫియా చేసినవరా భయ్. 1000 కోట్ల రూపాయలు ఓన్లీ సిరిసిల్లాల నేరెలా సంపాదించడం అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా. ప్రూవ్ చేయి. 8 మంది దళితులను వాళ్ళని సంసారానికి వాడికి పనికి రాకుండా 3rd డిగ్రీ ఇప్పించిన ఘనత నీకు దక్కిందిరా భయ్. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ను మిస్యూజ్ చేసిన ఘనత నీది. మరి అదే విధంగా ప్రవాళిక కేసు, ఆ రోజు అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినందుకు ఆయన వాళ్ళ బ్రదర్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 పోస్ట్పోన్ కావటం వలన అమ్మాయి డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుందని. అరే స్పాంటేనియస్ గా లెట్ ఇట్ బి ఎనీథింగ్. అరే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు, తప్పకుండా సమాచారం ఇస్తా అని చెప్పాలి. కానీ స్పాంటేనియస్ గా లవ్ మ్యాటర్ అని చెప్పుడు ఎంతవరకు రైట్ రా? ఒక కుటుంబాన్ని ఉసురు దాక్తరా నీకు? ఈ విధంగా మాట్లాడు, మానేసుకో. నీకు ఫీలింగ్స్, ఇతరుల ఫీలింగ్ తెలియదు. ఎవరి ఫోన్ లేపావు, పీక్ పడగొట్టినావు. మల్కాజ్గిరికి వచ్చి ఇంతకు ముందు దత్తకు తీసుకుంటా అన్నావు. ఏం దత్తకు తీసుకున్నావు రాబాయ్? నిన్నొచ్చి మళ్ళా నేను నిలబడతా, పీక్తా, పడగొడతా అంటున్నావు. నీ సిరిసిల్లాకు వచ్చి నేను కూర్చుంటారా బాయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సాయంత్రానికి ఏం మొదలైతాయి? వాళ్ళ పట్టగాళ్ళందరిగా షురూ చేస్తారు ఫోన్లు. మైనంపల్లి హనుమంతరావు గారికి ఒకటే సూచన, సింగిల్గా వస్తావా? సింగిల్గా వస్తా, పక్కనే ఉంటాం కంటోన్మెంట్. ఒక్కొని వస్తావా? ఒక్కొని వస్తాం. లేదు గుంపుతోనే వస్తావా? దొడ్డిదారినే రాకు, సడన్ గా రాకు, టైం చెప్పిరా. ఎందుకంటే మేమైతే పనిలో ఉన్నాం, నీకు పని లేదు, నువ్వేమో ప్రజాప్రతినిధిగా లేవు. కానీ మాకు మాత్రం ప్రజల అంశాలు ఎన్నో ఉన్నాయి. సో మాకు కొంచెం టైం చెప్పు, జాగా చెప్పు, మేము వస్తాం. నువ్వు గుంపుతోనే వస్తే మేము కూడా గుంపుతోనే వస్తాం. తెలుసుకుందాం నాడు ఎవరి పచ్చకల్లో ఎంత బలం ఉందో. రాజకీయంగా వస్తావా? రాజకీయం చేద్దాం. కానీ నువ్వు ఇంకా 60 సంవత్సరాల ఈ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా రౌడీయిజమే అనుకుంటే, దాన్ని ఏదో హీరోయిజం అనుకుంటే, బిడ్డ మేము విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాం. నువ్వు ఉద్యమాలు చూడలేదు కావచ్చు. 100 మంది పోలీసులను అందరం ఎదుర్కొన్నోళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం. నీ పచ్చకాడికి ఎవరు కూడా భయపడేటోళ్ళు లేరు. హనుమంతరావు బంజయ్. ఇవాళ రాజకీయం మారుతుంది. జెన్జీ అందరు వస్తున్నారు, తిరగబడుతున్నారు. రౌడీయిజంతోని, నువ్వు పిచ్చి పిచ్చి మాటలతోని ఇంకోసారి కేటీఆర్ గారిని మాట్లాడితే అందరికి కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆయనకి ఏదో ఉట్టిగానే మాట్లాడేసి అయిపోతుందని. ఇవాళ వాళ్ళ భయం ఏంటంటే ఆయనే ఒక వక్తగా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా కూడా మాట్లాడగలుగుతాడు, పెట్టుబడులు ఆకర్షించగలుగుతాడు, అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ అయింది, ఎలక్షన్స్ గెలిపించగలిగిండు. 1 కాదు 2 సార్లు. 2000 మొదటిసారి 15లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినప్పుడు బ్రహ్మాండంగా క్లీన్ స్వీప్ చేసి మేయర్ అయ్యాడు. 2020లో మళ్ళీ ఎలక్షన్స్ అయినప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మేయర్ అయ్యేటట్టు నేతృత్వంలో కేటీఆర్ గారు చేసి చూపెట్టారు. 3వ సారి హ్యాట్రిక్ చేస్తారు. కాబట్టి కేటీఆర్ గారిని ఎట్లా డైవర్ట్ చేద్దామా, ఎట్లా టార్గెట్ చేద్దామా, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం ఎట్లా చేద్దామా అని ఇలా మాట్లాడుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ అదే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మీకు కేటీఆర్ గారు అవసరం లేదు. కేటీఆర్ గారు వారి ప్రోగ్రాంలు చేసుకుంటారు, మేం చాలు. మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నాం. హనుమంతరావు మైనంపల్లి సింగిల్ గా వస్తే సింగిల్ గా వస్తాం, గుంపుగా వస్తే మొత్తం బీఆర్ఎస్ అందరూ కూడా గుంపుగా వద్దాం, చలో చూసుకుందాం, బస్తీ మే సవాల్. సర్పంచ్ ఎన్నికలు అయితే సర్పంచ్ అభ్యర్థుల మీద మూత్రాలు చేయడము పోయి ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, మల్కాజ్గిరిలో కూడా జరిగింది. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి. ఎవడు రౌడీయిజం చేసినా కూడా అండగా పార్టీ మొత్తం ఉన్నది, లీగల్ సెల్ ఉన్నది, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు అని మా కార్యకర్తలకు భరోసా ఇచ్చినాము. ఎక్కడ కూడా నీ పేరే తీసుకోలేదు,
ఎందుకు ఇవాళ నిజంగానే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇవాళ కుక్కలు ఎట్లున్నాయో మీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇట్లాంటి వ్యక్తులు కొందరు పిచ్చి కుక్కల్లాగా చేస్తున్నారు. నీ పేరు తీయకుండా నేను గాంధీ భవన్లో కూర్చొని పిచ్చి కుక్కలాగా ఎందుకు అరుస్తున్నావు? మైనంపల్లి హనుమంతరావు గారు, సారీ గారు అని నేను ఎందుకు అనాలనో కూడా అనిపిస్తుంది నాకు. అసలు మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామో అని కూడా అనిపిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే వివేకన్న మొత్తం కూడా కుత్బుల్లాపూర్ యొక్క అక్కడ కార్యక్రమాల్లో అసెంబ్లీలో మాట్లాడితే ప్రజల అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతారు. పద్మక్కనేమో మీరు చూడండి పాపం మాట్లాడమన్నా కూడా మెదక్ నియోజకవర్గము, రైతులు, వ్యవసాయము అని అంశాలు మాట్లాడుతున్నారు. నందికంటి శ్రీధర్ గారేమో మొన్న బ్రహ్మాండంగా ఇన్ఛార్జిగా సమావేశం జరిపారు. ఇక నేనేమో కొన్ని రోజుల నుంచి అక్కడ 800 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయిందని దాని మీద కొట్లాడుతున్నాం. కానీ వాళ్ళందరం అండ్ ప్రెస్ మీట్ పెడితే కూడా ఎప్పుడైనా ఏ ప్రెస్ మీట్ పెట్టినా మీకు తెలిసి ఏదో స్కామ్ ఉంటేనే పెడతాం. కానీ ఇవాళ మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి మీద ఇవాళ మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఇవాళ ఆయన ఏదైతే మాట్లాడిండో ఆయనకు నిజంగానే ఆయన భాషలోనే చెప్పాలని ఉన్నది. ప్రజలు ఏమంటారంటే మళ్ళా తర్వాత చూడండి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటివి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఏక నంబరి అంటే వీళ్ళు 10 నంబరి అన్నట్టున్నది. ఆయననేమో సమావేశం పెడితే చాలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు ఇదే తిట్లు. మైనంపల్లి హనుమంతరావు కూడా ఇదే పరిస్థితి. అరే మాట్లాడండి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఒక బాధ్యత ఉన్నది. మీ పాలన గురించి మాట్లాడండి, మీ విజన్ గురించి మాట్లాడండి. ఆల్రెడీ చూస్తా 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకో 2 సంవత్సరాలే ఉన్నది. అందులో ఒకటి బడ్జెట్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు. హైదరాబాద్ నగరంలో ఇవాళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 3 ముక్కలు చేశారు. మీరు దాన్ని చేసిన తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చేసిందేమీ లేదు. నువ్వు నిర్మించిందేమీ లేదు. ఒక ఫ్లైఓవర్ నువ్వు వేయలే, ఒక ఆర్యూబీ నువ్వు వేయలే, ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కనీసం పునాదులు కూడా వేయలేదు. మీరు కట్టింది ఇచ్చింది వదిలేయండి, ఒక పునాది కూడా వేయలేదు. మీరు ఏం మాట్లాడతారు హైదరాబాద్లో మీరు? అందుకే ఇలాంటి చిల్లర చేష్టలు. ఏం మాట్లాడిండండి ఆయన అసలు? మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి నిజంగా బాధేస్తుంది ఆలోచిస్తుంటే. మానసికంగా ఏదో ఆయనకు ఒక చికిత్స అవసరం ఉన్నట్టుంది, సన్ స్ట్రోక్ ఉన్నట్టుంది. వాళ్ళ కొడుకు చేయబట్టి ఆయన రాజకీయంగా ఇవాళ ఆయనకు పని లేకుండా పోయింది కాబట్టి ఆయన ఏం మాట్లాడుతుండో అటు మల్కాజ్గిరికి కాకుండా ఒకసారి మెదక్ అంటాడు, ఒకసారి సిద్దిపేట అంటాడు, నిన్న సిరిసిల్ల అంటుడు, మల్కాజ్గిరి అంటుండు, దోబికా కుత్తానా గరకానా ఘాట్కా అని హిందీలో కిందికే అన్నారు కావచ్చు. అదే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంత ఏమంటాడు ఇప్పుడు రౌడీయిజం అని